తిరుపతి యునైటెడ్ క్రిస్టియన్ ఆధ్వర్యంలో శనివారం తిరుపతి వెస్ట్ చర్చి వెలుపల మార్చి 25న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి తిరుపతిలోని అన్ని క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు, నాయకులు, విశ్వాసులు పాల్గొని ఆయన కుటుంబ సభ్యుల కోసం, ఆయన పరిచర్య కోసం ప్రార్థన చేస్తూ కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించి సంతాపం తెలిపారు. పాస్టర్ అరుల్ అరసు మాట్లాడుతూ క్రైస్తవ సమాజం ఒక మహోన్నత వ్యక్తిని కోల్పోయిందని, ఆయన స్థానాన్ని ఎవరూ పూర్తి చేయలేరని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ బిషప్స్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ యలమంచిలి ప్రవీణ్ క్యాండిల్ వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పగడాల ప్రవీణ్ మృతికి కారణాలు వెంటనే ప్రభుత్వం వెల్లడించాలని కోరారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణ విచారణ త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఉన్న అనుమానాలు తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సంతాప కార్యక్రమంలో ఈస్ట్ పారిష్ పాస్టర్ బెంజమిన్, వెస్ట్ చర్చి పాస్టర్ జాన్సన్, రిటైర్డ్ ఏఎస్పీ దేవదానం, పాస్టర్ లాజర్, ఉప సర్పంచి ఉమాపతి, దిలీప్ కుమార్, రాజేష్, అమర్దేవ్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈరోజు మరి పాస్టర్ ప్రవీణ్ పగడా గారి యొక్క మరణము అది అనుమానాస్పదమైనటువంటి మరణముగా పరిగణింపబడుతున్నది. అయితే ఆయన గత 25వ తారీఖున వారు రాజమండ్రి నుండి మరి వెళుతున్నటువంటి సమయంలో దివాన్ చెరువు ప్రాంతంలో ఆయన బైక్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడని చెప్పడము, దాన్ని విన్నటువంటి మేమందరం కూడా తీవ్రమైనటువంటి మరి శోకానికి మరి గురి అయి ఎంతో బాధతో మేము కుమిలిపోయాము. నిజంగా ఎందుకంటే ఆయన గొప్పవాడు, మంచివాడు, మా క్రైస్తవ సమాజం అంతటినీ కూడా సంస్కరణ భాగంలో మరి సరైనటువంటి వాక్య పదములో నడిపించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిగా ఆయన మాకు ఉన్నాడు. అయితే ఆయన కోల్పోవడము క్రైస్తవ సమాజానికి అది తీవ్రమైనటువంటి లోటు. ఈ సమయంలో మరి ఆ యొక్క మరణాన్ని పురస్కరించుకొని వారి కుటుంబానికి శాంతి కలగాలని, వారికి అందరికీ ఆదరణ కలగాలని చెప్పి తిరుపతిలో ఉన్నటువంటి యునైటెడ్ క్రిస్టియన్ చర్చెస్ అంతా కూడా కలిపి మరి ఈస్ట్ ప్యారిష్, మరి వెస్ట్ ప్యారిష్, తర్వాత ఇండిపెండెంట్ చర్చెస్, మిగతా సంఘాలన్నీ కూడా ఈరోజు ఇక్కడ కలిసి కూడి వచ్చి మేము వారికి కొవ్వొత్తి యొక్క నివాళులు, సంతాపము చెల్లించడానికి ఇక్కడికి వచ్చి ఉంటున్నాం. కాబట్టి ఈ సమయంలో వారి కుటుంబానికి మరి శాంతి కలగాలని, వారికి ఒక ప్రశాంతత కలగాలని, భర్తని పోగొట్టుకున్న మరి పాస్టర్ని పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క పిల్లలు, పాస్టర్ అమ్మ, తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి ఆయన పెంచి పోషించినటువంటి వారందరికీ కూడా ఆదరణ కలగాలని చెప్పి కూడా మేము తెలియజేస్తూ, ఈ సమయంలో మరి వారి యొక్క మరణము గురించినటువంటి అనుమానాస్పదమైనటువంటి విషయాలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి వారు వెల్లడిస్తున్నటువంటి వివరాలను చూస్తుంటే అది కాలయాపన చేస్తూనే ఉన్నారు. మరి మొట్టమొదటిగా ఎస్పీ గారు, రాజమండ్రి ఎస్పీ గారు ఒక వీడియో ఫుటేజ్ అంతా రిలీజ్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం కూడా మరి వారు ఇంకొక విషయాల్ని డీజీపీ గారితో పాటు వారు విడుదల చేశారు. ఏదైనా కూడా స్పష్టత రానంత వరకు కూడా మేము శోకంలో మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇది మరణమా, ఇది నార్మల్ డెత్తా, లేకపోతే ఇది యాక్సిడెంటల్ ఏదైనా జరిగిందా, ఏదైనా ఆయన మీద హత్యాయత్నం జరిగిందా అని చెప్పి మాకు అనుమానం ఇంకా పెరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం త్వరగా స్పందించి మరి ఈ విషయంలో మరి కాలయాపన చేస్తూ స్టేట్మెంట్లు కొద్ది కొద్దిగా ఫుటేజ్లు రిలీజ్ చేసుకుంటూ ఏదో మాటలు చెప్పుకుంటూ ఇంకా మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదని కూడా వారు చెప్తూ ఉంటున్నారు. పూర్తిగా రాలేదు, ఒక పాక్షిక భాగం వచ్చింది అంటున్నారు. అదేమో మాకు అర్థం కాలేదు. కాబట్టి ఇవన్నీ కూడా నివర్తి చేసి ప్రభుత్వము మా యొక్క క్రైస్తవులకి న్యాయం చేయాలని కోరుకుంటూ ఉన్నాం. మీకందరికీ తెలిసినటువంటి విషయమే, ప్రవీణ్ పగడాల గారు ఒక పాస్టర్గానే కాదు, ఒక యూట్యూబరు, ఒక డిబేటరు, అంతర్జాతీయ ప్రసంగికులు, క్రైస్తవ సమాజానికి ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు, ఒక దిక్యూచిగా ఉన్నాడు. ఆయన మరణాన్ని క్రైస్తవ సమాజం మొత్తం జీర్ణించుకోలేకుండా ఉంది. నిజంగా ఆయన లేరనేటటువంటి ఆ లోటుని తీర్చలేనటువంటి పరిస్థితుల్లో మరి ఆయన ఎందుకు చనిపోయారు, ఎట్లా చనిపోయారు అనేటటువంటి విషయం పైన అనేక రకాలైనటువంటి డౌట్స్ అరైజ్ అవుతున్నాయి. ప్రభుత్వం జాప్యం చేయకుండా ఈ డౌట్స్ అన్నిటినీ నివృత్తి చేయడానికి
సరిగ్గా ఏం జరిగింది అనేటటువంటి విషయాన్ని మరి వీడియోస్ ద్వారా రిలీజ్ చేయాలని చెప్పి కోరుకుంటూ అట్లే వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతూ ఉన్నాం. పెడుతున్నాను. ముందుగా ప్రవీణ్ కుమార్ పగడాల లాంటి గొప్ప దైవజనుడిని కోల్పోవడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ లాస్ టు క్రిస్టియన్ ఫ్రాటర్నిటీ. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ ఫ్రాటర్నిటీ వీఆర్ ఎక్స్టెండింగ్ అవర్ డీపెస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ, ఎస్పెషల్లీ టు ద వైఫ్ అండ్ చిల్డ్రన్. కాన్స్టిట్యూషన్ యొక్క ఇంపార్టెన్స్, మైనారిటీస్ యొక్క ప్రివిలేజెస్ గురించి ఎన్నో డిబేట్లు చేసి ఒక కాన్స్టిట్యూషనల్ అవేర్నెస్ క్రిస్టియన్ ఫ్రాటర్నిటీకి కలిగజేసినటువంటి ఒక గొప్ప ఇంటలెక్చువల్ జీనియస్ ప్రవీణ్ కుమార్ పగడాల్ గారు. ఇటువంటి ఇంటలెక్చువల్ జీనియస్ని ఆ మరణం అనేది సహజమైన మరణమా లేకపోతే అది యాక్సిడెంటా ఇన్సిడెంటా అనేది ఇన్ని రోజులైనా కూడా ఇంకా ఒక క్లారిటీ రాకపోవడం అనేది ఇట్ ఈస్ గివింగ్ స్కోప్ టు వేరియస్ డౌట్స్. వీ బిలీవ్ ఇన్ క్రిస్టియానిటీ అండ్ వీ రెస్పెక్ట్ కాన్స్టిట్యూషన్ యాజ్ ఎ క్రిస్టియన్. ఈ కాన్స్టిట్యూషన్ ప్రివిలేజ్లో లా అనేది, జస్టిస్ అనేది ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎవ్రీ ఇండివిజువల్ ఆఫ్ ది సిటిజన్ అనేసి వీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఇట్. కాబట్టి గవర్నమెంట్ షుడ్ ఇంటర్ఫియర్ ఇన్ ఇట్. దే షుడ్ మేక్ ఎ థరో అండ్ డీటెయిల్డ్ ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ఇట్. దాంట్లో ఉండే ట్రూత్స్ ఏమైనా ఉన్నాయో అత్యంత తొందరగా ఇవన్నీ రివీల్ చేయాలనేసి క్రిస్టియన్ ఫ్రాటర్నిటీ తరపున అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ మీడియా సమక్షంలో ప్రభుత్వానికి తెలియజేసుకుంటాం.